2028 లోపల పీఓకే అనేది ఇండియాలోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. మీనరాశికి అధిపతి గురువు. మీనరాశిలో పూర్వాభాద్ర 4వ పాదం, రేవతి 4వ పాదాలు, ఉత్తరాభాద్ర 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మీనరాశి వారికి 6వ స్థానంలో కేతువు, 10వ స్థానంలో శుక్రుడు, రవి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. లగ్నంలో శని ఉన్నారు. నల్ల నువ్వులు బ్రాహ్మణుడు దానం చేయండి, మంచి ఫలితాలు చూస్తారు. శివుడికి అభిషేకం చేయించండి. శివుడు బోలాశంకరుడు. నవగ్రహాలు అన్ని ఆయన ఆధీనంలో ఉంటాయి కాబట్టి శివుణ్ణి ఆరాధిస్తే గనక ఈ వారంలో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. గురువారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే గనక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సోమవారం రోజున, శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే గనక వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మీనరాశి వారికి కుటుంబ పరంగా మాత్రం ప్రాబ్లమ్స్ ఉంటాయి. కుటుంబాధిపతి అయిన కుజుడు 10వ స్థానంలో ఉంటాము. శని దృష్టి కుజుడు మీద పడటాము. ఈ విధమైన గ్రహస్థితి ఉంటాం మూలంగా మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. కుటుంబ పరంగా, ధన పరంగా కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ధనం వచ్చేది సరిపోదు. మీకు ఖర్చులు విపరీతంగా ఉంటాయి. 100 రూపాయలు వచ్చిందంటే 200 రూపాయలు ఖర్చులు ఉంటాయి. మీకు చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి ధనపరంగా మాత్రం. దానికోసమై మీరు దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి, కనకధర స్తోత్రం చదవండి. మంచి ఫలితాలు ఉంటాయి ఈ వారంలో. హెల్త్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. చిన్నపాటి సమస్యలు పెద్దపాటి సమస్యలుగా అవుతాయి. బరువు పెరిగే అవకాశం ఉన్నది ఈ వారంలో. కొంచెం జాగ్రత్త తీసుకోండి. శత్రులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. దొంగ దెబ్బతీస్తారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ వారం అనేది. లవర్స్ కి బ్యాడ్ టైం నడుస్తోంది. మీ లవర్ కి మాత్రం ప్రపోజ్ చేయకండి. ప్రపోజ్ చేస్తే గనక రిజెక్ట్ చేసే అవకాశం ఉన్నది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. బిజినెస్ పరంగా మాత్రం చాలా బాగుంటది. బిజినెస్ పెట్టుబడిని ఎక్కువ పెట్టండి, మంచి ఫలితాలు చూస్తారు. కొత్త ఐడియాస్ ఇంప్లిమెంట్ చేయండి, ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఈ వారం. బిజినెస్ పరంగా మాత్రం. మ్యారేజ్ పరంగా బ్యాడ్ టైం నడుస్తోంది. లగ్నంలో శని ఉన్నారు. 7వ స్థానం మీద శని దృష్టి ఉన్నది. మరియు సప్తమాధిపతి 10వ స్థానంలో ఉన్నారు. శని దృష్టి సప్తమాధిపతి మీద ఉన్నది. ఈ విధమైన గ్రహస్థితి ఉన్నది. ఏలినాటి శని ఉన్నది కాబట్టి మ్యారేజ్ పరంగా మాత్రం ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. వృత్తి పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. 10వ స్థానం మీద శని దృష్టి ఉన్నది. 10వ స్థానంలో కుజుడున్నాడు. శని కుజ బద్ధ శత్రువులు. యుద్ధ వాతావరణం అయితే ఉంటది. వృత్తి పరంగా మాత్రం జాబ్ చేంజ్ అవ్వకండి. పాలిటిక్స్ ప్లే అవుతాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్ ఛానల్ సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.